సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారడం ఖాయమైంది. ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఈ నెలాఖరులోనే ఆయన గులాబీ గంట కప్పుకోబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానంతో ఆయన చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువైన రాజ్యసభ సభ్యుడు సంతోష్ స్వయంగా సండ్ర వెంకట వీరయ్యతో మాట్లాడినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఒక్కరు మాత్రమే టీఆర్ఎస్ చేరబోతున్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ పోతున్నారు. ఆయన చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని ఇప్పటికే ప్రకటించారు. టీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదు, 35 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారమే నేను నడుచుకుంటా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మచ్చా నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. నేను తెలుగుదేశం తప్పుడు గెలిచాను, మరి అదే రీతిలో పార్టీలో ఉంటా తప్ప పార్టీ మారే సమస్య లేదు. ఎందుకంటే ఈ వదాంతులు వస్తున్నాయి, పార్టీ మారుతున్నారని. పార్టీ మారడానికి నాకు వదంతులు సంబంధం లేదు. నేను పార్టీలోనే ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ గట్టి పరిస్థితుల్లో నేను పార్టీలో పెట్టాను. కాబట్టి అది బాబు గారు కూడా మాకు 34 సంవత్సరాల్లో ఇచ్చిన నుంచి అతని అభిమానం మనం. కాబట్టి నేను పార్టీలోనే ఉంటాను, పార్టీ మారే సమస్య లేదు. అయితే సండ్ర వెంకట వీరయ్య మాత్రం పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వస్తున్న వార్తలపైన స్పందించారు. పార్టీ మారడం లేదన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. పార్టీ మారడం అంత సులువు కాదు, కింద స్థాయి కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఇంతకుమించి నేను మాట్లాడలేను, సత్తుపల్లిలోనే ఉంటాను, సత్తుపల్లి కార్యకర్తల కోసం 4-5 రోజుల పాటు అందుబాటులో ఉంటాను అనే విషయాన్ని మాత్రమే ఆయన చెప్పారు. టీఆర్ఎస్లో చేరను, నాకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు రాలేదు అన్న విషయాలు, ఇట్లాంటి సంబంధించిన అంశాలు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం కల్పించబోతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయనను టీఆర్ఎస్లో చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సండ్ర వెంకట వీరయ్యను ఖమ్మం జిల్లా కోటలో క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని సండ్రకు ముఖ్యమంత్రి సన్నిహితులు స్పష్టం చేశారు అని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి పదవి ఆఫర్తోనే సండ్ర పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున కేవలం ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే టీఆర్ఎస్ తరఫున గెలవడం జరిగింది. మిగతా స్థానాలన్నింటిలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఏదో రకంగా ఖమ్మం జిల్లా నుంచి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని తీవ్రంగా టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సండ్రకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మంత్రి పదవి ఇస్తామని టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన నేపథ్యంలోనే సండ్ర తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా సమాచారం. 1-2 రోజుల్లోనే మరొకసారి కార్యకర్తలందరితో మాట్లాడిన తర్వాత, అంటే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు, కానీ తన నిర్ణయాన్ని కార్యకర్తలకు చెప్పాలన్నది సండ్ర యొక్క ఆలోచనగా మనకు అర్థమవుతుంది. మరోవైపు సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి దాదాపుగా ఖరారైన నేపథ్యంలో జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి మరొక 2-3 టీఆర్ఎస్ నాయకులు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సహజంగా అయితే తుమ్మలకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేది ఆయన గెలిస్తే, కానీ ఓడిపోయిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణ పైన ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ముఖ్యమంత్రి ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి అక్కడి నుంచి మంత్రిగా తీసుకుంటారనే ప్రచారం కూడా నడుస్తుంది. కానీ ఓడిపోయిన వాళ్లకు క్యాబినెట్లో అవకాశం ఇస్తే అది ఇంకో రకమైన ఇండికేషన్స్ వస్తాయన్న భావనలో కూడా చంద్రశేఖరరావు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆ రకమైన కామెంట్ చేశారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి కాకుండా ఏదైనా ఒక పార్టీలో కీలకమైన పదవి కానీ, లేదా ఏదైనా కీలకమైన నామినేటెడ్ పోస్ట్ కానీ ఇచ్చే ఆలోచనలో చంద్రశేఖరరావు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తుమ్మల ఓడిపోయారు కాబట్టి కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్స్లో తనకు మంత్రి పదవి ఖాయమని పువ్వాడ అజయ్ కుమార్ భావిస్తూ వచ్చారు ఇంతకాలం. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సండ్ర వెంకట వీరయ్య తెర మీదకి వచ్చే నేపథ్యంలో పువ్వాడ మంత్రి పదవి
ఆశలు గల్లంతైనట్టుగా కనిపిస్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఖచ్చితంగా కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఖచ్చితంగా ఆయనకు పదవి దక్కుతుందన్న భావంతో అందరూ ఉన్నారు. ఆ రకమైన అంచనాలు ఉన్నాయి. ఆ రకమైన సమీకరణాలతో కూడా ఆయన చాలా విశ్వాసంతో ఉన్నారు క్యాబినెట్లో బెర్త్ పైన. కానీ సండ్ర వెంకట వీరయ్య రంగప్రవేశంతో పువ్వాడ అజయ్ కుమార్ పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఖమ్మం ఈక్వేషన్స్ సండ్ర వెంకట వీరయ్య ఎంట్రీతో పూర్తి స్థాయిలో మారిపోయినట్టు కనిపిస్తుంది. మరోవైపు సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సండ్ర టీఆర్ఎస్లోకి వస్తున్న విషయం ఆయనకు అర్థమైన నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా సంధించారు. కనీసం కాళ్ళ పారాని ఆరకముందే పార్టీ మారే ఆలోచనను కొంతమంది చేస్తున్నారు, ఇది నీచమైన చర్య అంటూ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీన్ని బట్టి చూస్తే పిడమర్తి రవికితో సంబంధం లేకుండా టీఆర్ఎస్ అధిష్టానం నేరుగా సండ్ర వెంకట వీరయ్యతో సంప్రదింపులు జరిపి ఆయన పార్టీలోకి తీసుకొస్తుంది. ఈ విషయం రవికి అర్థమైన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు వాతావరణం చాలా స్పష్టం చేస్తుంది. కానీ పిడమర్తి రవి యొక్క అభిప్రాయాన్ని పెద్దగా టీఆర్ఎస్ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఆయనకు పెద్దగా అవకాశాలు కల్పించే ఆలోచనలో కూడా ఆ పార్టీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆయనకు ఇప్పటికీ ఒక నామినేటెడ్ పోస్ట్ ఉంది కాబట్టి దాన్నే కొనసాగించే ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సండ్ర వెంకట వీరయ్య ఖచ్చితంగా రాష్ట్ర క్యాబినెట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన సనత్ నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రిగా తీసుకోవడం జరిగింది. దేశ చరిత్రలోనే ఇదొక పెద్ద సంచలనం సృష్టించింది. విపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను క్యాబినెట్లోకి తీసుకున్న దానిపైన పెద్ద రాద్ధాంతం కూడా చోటు చేసుకుంది. చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగాన్నే కేసీఆర్ మరొకసారి టీడీపీ మీద చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.